బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్గా ఎంపిక చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన రాజాసింగ్ ఎంఐఎం సభ్యుడు ప్రొటెం స్పీకర్గా ఉండగా ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని ప్రకటించారు. ఎంఐఎం సభ్యుడు ప్రొటెం స్పీకర్గా ఉండగా అసలు అసెంబ్లీకే వెళ్లనని రాజాసింగ్ వీడియో రిలీజ్ చేశారు. సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే రాష్ట్రానికి మంచిదన్నారు. 16th అసెంబ్లీ స్పీకర్ని ఒక ఎంఐఎం ఎమ్మెల్యేకి ఒక స్పీకర్గా 3 days గురించి పెడుతున్నారు. అదేవిధంగా అన్ని ఎమ్మెల్యేస్ ఆ ఎంఐఎం ఎమ్మెల్యే అక్కడ కూర్చుంటారు, ఆయనకి స్పీకర్ చేస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే అందరూ ప్రమాణ స్వీకారం చేయాలని ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ఒక డిసిషన్ తీసుకున్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు మీరే చూడండి, ఎట్లాంటి పార్టీకి మీరు ఓటేసినారు, ఎట్లాంటి వ్యక్తికి మీరు ముఖ్యమంత్రి చేసినారు. వచ్చే సమయంలో ఏమేమవుతుంది అది మీరు చూస్తారు. కానీ నేను రాజాసింగ్ 17కి అందరు ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేస్తారు, కానీ నేను ఆయన ముందు ప్రమాణ స్వీకారం నేను చెయ్యను. నేను అసెంబ్లీకే పోను. లీగల్గా దాని తర్వాత ఏమవుతుంది అది నేను చూస్తాను. కానీ ఇట్లాంటి మా ధర్మం పట్ల అగ్నిస్ట్గా ఉన్న పార్టీ, దేశంలో ఉండి 100 కోట్లు హిందువులకి నేను చంపేస్తా అట్లాంటి పార్టీలో కూడా కొంతమంది ఎమ్మెల్యేస్ ఉన్నారు. అట్లాంటి పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేకి తీసి స్పీకర్గా చేస్తున్నారంటే ఎంత సిగ్గుచేట ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్గా ఎంపిక చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన రాజాసింగ్ ఎంఐఎం సభ్యుడు ప్రొటెం స్పీకర్గా ఉండగా ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని ప్రకటించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మనకు అందించడానికి మా ప్రతినిధి సత్యనారాయణ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, రాజాసింగ్ అహ్మద్ని కానీ ప్రొటెం స్పీకర్గా తీసుకుంటే ఆయన ప్రమాణ స్వీకారమే చేయనని, అసెంబ్లీకే రానని ఒక వీడియోని రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్ చేశాడు. ఆయన ఈ కొత్త అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్గా మజ్లీస్ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్గా నియమిస్తే తాను ఆయన సమక్షంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోనను, తాను ఆయన ప్రొటెం స్పీకర్గా ఉన్నంతసేపు సభలో అడుగు పెట్టి ప్రమాణ స్వీకారం చేయనని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ మజ్లీస్ పార్టీని నెత్తుకొని ఆ మజ్లీస్ పార్టీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తుండడంతో తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా టీఆర్ఎస్ పార్టీ వివరిస్తుంది. కాబట్టి తాను ఆ మజ్లీస్ పార్టీ ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్ గా ఉన్న సభలో తాను ప్రమాణ స్వీకారం చేయబోనని, ఇది దేశ ప్రజలకు అవమానం కలిగించే విధంగా టీఆర్ఎస్ పార్టీ వివరిస్తుంది. తెలంగాణలో మరోసారి రజాకారుల రాజ్యం వచ్చే విధంగా టీఆర్ఎస్ పార్టీ వివరిస్తుంది. కాబట్టి తాను నిరసనగా మజ్లీస్ ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్ గా ఉన్నంతసేపు తాను సభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోనని ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇది ఆయన ఒక సంచలన నిర్ణయం అని చెప్పవచ్చు. అయితే ఆ ప్రొటెం స్పీకర్ కాకుండా స్పీకర్ సీట్ లో ఉన్నప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారని మాత్రం ఒక క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి. ఆయన వరకు దానిపైన ఒక క్లారిటీ మాత్రం ఇవ్వాలని చెప్పవచ్చు. ఓకే సత్యనారాయణ, థ్యాంక్ యూ.